దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ వీడియో చేయడానికి ప్రభువే కారణం. కారణం ఏమిటి అంటే, మనం ఒక దినాన మరణించిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరం గుర్తుపట్టగలుగుతామా? ఎంతోమంది దేవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణను బట్టి అక్కడికి చేరుతామని క్రైస్తవుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఉంది కనుక మనం చేరుకున్న తర్వాత మనకెంతో ఇష్టమైన వారు, ఆప్తులైన వారు, మనకంటే వారు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. వారిని అక్కడ మనం చూడగలుగుతామా? ప్రియమైన వారిని భూమి మీద మనం పోగొట్టుకున్నాం. అలాంటి వారిని మనం చూడగలుగుతామా? గుర్తుపట్టగలుగుతామా? ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుంది? నేను కొంతమంది వీడియోస్ ఈ సబ్జెక్ట్ మీద వారు చేశారు. వారు మాట్లాడిన ఆ మాటలను బట్టి నేను కూడా ఈ అంశం మీద మాట్లాడాలని పరిశుద్ధాత్మ ఒత్తిడితో, ప్రేరణతో దేవుడు నాకు బయలుపరిచిన విషయాలను మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వింటేనే ఈ విషయాలు స్పష్టంగా మీకు అర్థమవుతాయి. మనము చనిపోయిన తర్వాత పరలోకంలో ఒకరికొకరం గుర్తుపట్టగలుగుతామో లేదో కొన్ని ఆనవాళ్ళను బట్టి చెప్పుకోవడానికి కొన్ని సంగతులు ఇక్కడ లేఖనాల్లో చూడగలుగుతాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి మనం 8 వాక్యాలు మనం చదువుకొని కూలంకషంగా ప్రభు సన్నిధానంలో ఆ అంశాన్ని బట్టి ఆలోచించగా అక్కడ జరిగిన విషయాలను మనం చూస్తాం. ఒక కొండకు ప్రభుల వారు శిష్యులను, అనగా పేతురు గారిని, యాకోబును, యోహాను గారిని, ఈ ముగ్గురు శిష్యులను ఆ కొండ మీదికి తీసుకువెళ్ళారు. ప్రభువారు రూపాంతరం చెందారు. ఆ ప్రభువుతో దైవజనులు, ప్రవక్త ప్రభువుతో మాట్లాడుచున్నట్టు అప్పటికే పేతురు గారు, యాకోబు, యోహానులు గారు చూచిన నాటికి వారికి ముందు 14 సంవత్సరాల ముందు మోషే గారు చనిపోయారు. వారికి ముందు ఏలియా గారు కూడా అగ్ని రథముల ద్వారా ఎత్తబడినట్లు లేఖనాలు 900 సంవత్సరాలు అప్పటికి అయినది. 1400 సంవత్సరాల కాలంలో మరణించిన మోషే గారు, 900 సంవత్సరాల కాలంలో ఎత్తబడిన ఏలియా గారు వీరికి కనబడెను అన్నమాట ఉంది. వీరు వారిని గుర్తుపట్టినట్టు లేఖనంలో ఉంది.
అక్కడ ఉన్న మాట ఏంటంటే, మోషే గారిని ఏలియా గారిని చూసి పేతురు గారు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా, మనం ఇక్కడ ఉండుటకు మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ కొంత సమయాన్ని మనం ఇక్కడ తీసుకొని ఆలోచన చేసినప్పుడు వారు ఎలా గుర్తుపట్టగలిగారు అనేది ఆలోచింపచేసే అంశం. ఎప్పుడో ఒక వ్యక్తిని మనం చిన్నప్పుడు చూస్తాం, పెద్దవాడైన తర్వాత ఆ వ్యక్తిని మనం చూచినప్పుడు ఆలోచన పెడతాం. మనం ఎవరు ఈ వ్యక్తి, నేను నీకు తెలియదా, అదే ఆలోచన చేస్తున్నానయ్యా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, ఇప్పుడు పెద్దవాడైపోయావు, ఎవరు అని ఆలోచన చేస్తున్నాను అని ఆ రీతిగా మనం ఆ అనుభవాల గుండా మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం మరణించిన మోషే గారిని గుర్తుపట్టాలంటే పేతురు గారు అప్పటి కాలం మోషే గారికి సమకాలికుడుగా ఉండాలి. యాకోబు యోహానులు మోషే కాలం నాటి వారై ఉండాలి. అంటే ఆ పోలిక, వారి యొక్క స్థితిగతులు గుర్తుపట్టడానికి వీరు అప్పటి కాలపు వారై ఉండాలి. అంతే కదండి. నేను మీకు పరిచయం అయితే ఒక దినాన ఎక్కడన్నా కనబడినప్పుడు నన్ను గుర్తుపట్టేస్తారు. పరిచయాలు ఉంటే కదా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నీకొకటి పర్ణశాల, మోషేకొక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల ఇక్కడ నీ అనుమతి అయితే, నీ సెలవైతే నేను కడతానని పేతురు గారు అన్న మాట ఆయన గుర్తుపట్టేశాడు. అంటే పేతురు ఏ కాలానికి చెందినవాడు, అక్కడ మరణించి వీరికి కనబడిన వారు ఎప్పటి కాలపు వారు గుర్తుపట్టడానికి ఆలోచన చేద్దాం. ఎందుకంటే వారు ఎలా కనబడ్డారు, ఏ రీతిగా గుర్తింపబడ్డారు, అక్కడ మహిమలోకి రూపాంతరం ప్రభుల వారు చెందారు. అక్కడ మహిమలో వారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మహిమ స్వరూపి అయిన ప్రభుల వారు సూర్యుని కంటే తేజస్సులో ఉన్నారు అక్కడ. సరే, మీకు ఒక సత్యం చెప్తాను. మనము దేవుని మహాకృపను బట్టి మన రూపాలు ఇతరులు గుర్తుపట్టే అంతగా దేవుడు మనకిచ్చాడు. నాకొక రూపం, మీకొక రూపం. మనం ఒకవేళ మంచిగా సౌందర్యవంతులంగా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా కనిపెట్టగలుగుతారు. వారు మోషే గారేమో చనిపోయారు, ఏలియా గారేమో అగ్ని రథాల మీద, మేఘాల మీద ఎత్తబడ్డారు. వీరు శరీరంతో ఉన్నారు. మహిమలో ఉన్న ప్రభువారు అక్కడ, ఆ ఇద్దరు భక్తులు శరీరంతో ఉన్న వీరికి వారు ఎలా కనబడతారు? ఎందుకంటే సమాధి వరకే ఈ రూపాలు ఉంటాయి. మొన్నైనది వెనుకట వలని
ఈ రూపం, ఈ మాంసం, ఈ శరీరం, ఈ రక్తం మంటికి చేరుకుంటుంది. తిరిగి చనిపోయిన తర్వాత మంటికి మట్టి అయిపోతుంది ఈ శరీరం. ప్రాణమున్న ఆ రక్తం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి చేరుకుంటుంది. ఇవన్నీ ఆలోచింపు చేసే విషయాలు. కనబడేను అంటే వారు మహిమలో ఉన్నారు, వీరు శరీరంలో ఉన్నారు. మహిమకు శరీరానికి భేదం ఉంది. బైబిల్లో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వాక్యాలు. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరిచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. నా ప్రియమైన దేవుని పిల్లారా, కనబడేను, వీళ్ళు గుర్తుపట్టారు అని ఉంది అక్కడ. ఎలా సాధ్యమైంది? గుర్తుపట్టుటకు మోషే కాలము చెందిన వారు శిష్యులు కారు కదా గుర్తుపట్టడానికి. అప్పటి కాలపు వారి శరీరం మంటిలో మోషే గారి శరీరం కలిసిపోయింది. ఏలే గారు రూపాంతరం చెందారు. అప్పుడు ఆకృతి, అప్పుడు శరీర ఆకృతి వీరికి తెలియదు. వాళ్ళని గుర్తు పట్టారు అంటే ఎలా సాధ్యమవుతుంది? ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా ఇక్కడ పోరాడుతుంది. మీరు క్రీస్తు యేసునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని రాయబడి ఉంది. మనం మరణించిన తర్వాత ఇప్పుడు మనకున్న రూపం మంటిలో కలిసిపోతుంది. పరలోకానికి మనం చేరుకున్న తర్వాత ఏ రూపం అక్కడ ఉంటుంది? ఎలా మనం అక్కడ గుర్తుపట్టగలుగుతాం? వీరు శరీరంతో ఉన్న వీరు మోషే కాలము నాటికి చెందని వీరికి, ఏలియా కాలంలో చెందని వీరికి గుర్తుపట్టే అక్కడ గుర్తులు అక్కడ ఏమున్నాయి? కనబడేను అని ఉంది. కనబడిన తర్వాత గుర్తుపట్టడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? చాలామంది పరలోకానికి మనం వెళ్ళిపోతాం, మనం ఒకరికొకరు వాడు కలుసుకుంటాం. ఎలా కలుసుకుంటాం? ఎలా గుర్తుపట్టగలుగుతాం? అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇది భూ సంబంధమైన శరీరం. ఇది రక్త మాంసములు దేవుని రాజ్యంలోకి చేరవు, స్వతంత్రించుకోనవు. ఈ శరీరము, ఈ శరీర ఆకృతి, ఈ సౌందర్యం మంటిలో కలిసిపోతుంది. మన శరీరంలోని పురుగులు మన శరీరాన్ని తినివేస్తాయి. బాగా
ఆలోచించేయండి. కనబడేను మోషే గారు, ఏలియా గారు శిష్యులకు వారు కనబడ్డారు. వారు మాట్లాడుకుంటున్నప్పుడు కనబడ్డారు. వీరు గుర్తుపట్టినట్టు కూడా ఉంది. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? అక్కడ రెండు విషయాలు ఏంటంటే, వీరు అప్పటి కాలపు వారై ఉండాలి. ఒకటి, అది కాదు, తేలిపోయింది. రెండవది, యేసు ప్రభు అయిన ప్రభుల వారు ముందే చెప్పి ఉండాలి. మీకు నేను ఒక దృశ్యాన్ని నేను చూపబోతున్నాను. మీకు నేను చనిపోయిన తర్వాత ఎలా లేస్తాను, ఏ రీతిగా నేను మారబోతున్నాను, అక్కడ రూపాంతరం, చనిపోయిన తర్వాత నా రూపం ఎలా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లరా, కొన్ని వాక్యాలు మనకు అడ్డు తగులుతున్నాయి. ఎందుకంటే లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అది ఒకటి. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ పౌలు సౌలుగా దమస్కు మార్గంలో వెళుచున్నప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని చుట్టుకొని ప్రకాశించినప్పుడు సౌలు నేల మీద పడిపోయి లేచి ఆ కనులు తెరవడానికి కనుదృష్టి లేదు. ఆ వెలుగు చూడలేకపోయాడు. పొరల వంటివి రాలిపోయి మరలా అతనికి అననీయ అనే దైవజనుడు ప్రార్థించినప్పుడు దృష్టి పొందుకున్నట్టు అక్కడ మనం చూడగలుగుతాం. మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలి. ఎందుకు అంటే, దావీదు మహారాజు చనిపోయిన పరిస్థితుల్లో నా కుమారుడి అస్వస్థత విడుదల కొరకు, స్వస్థత కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అతడు చనిపోతాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యంలో, ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను, వానిని తిరిగి రప్పించగలనా, నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. నేను అక్కడికి పరలోకంలో నేను చూసుకుంటాను. మక్కువతో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో మనం ఈరోజు ఏమవుతామో మనకు తెలియదు. రేపు పరలోకానికి వెళ్ళే ముందు ఈరోజు మన క్రియలు సరిగా లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎవరు వెళతారో, ఎవరు అక్కడ పాలుపొంపులు పొందుతారో, ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరుకుంటారో ఎవరికేమీ తెలియదు. అది దేవుని అనుగ్రహం తప్ప. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వాక్యాలు, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు,
అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరల ఎరుగదు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయిన వాడు తిరిగి వచ్చే అవకాశం లేదు. కర్ణ పిశాచం సోది చెప్పుకునే ఆ చిల్లంగి స్త్రీ సమూయేలును పిలవగా సమూయేలు వచ్చినట్టు అక్కడ మనం చూడగలుగుతాం. లేఖనాలు మనకు ఎదురు తన్నుతున్నాయి. చనిపోయిన వాడు రాడు. చాచం సోదిగత్తె చిల్లంగి చేసే ఆమె ప్రభువునందు చనిపోయిన ఆ భక్తుని పిలువగా రావడము అనేది లేఖనాలను బట్టి అసంభవం. మరి వచ్చింది సమూయేలేనా? నేను కాదు అని రుజువు చేయగలను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, చనిపోయిన వారు రారు. అయితే ప్రభువు అక్కడ ఏలియా గారితో మోషే గారితో మాట్లాడుతున్న ఆ దృశ్యాన్ని వీరు చూశారు. వీరు గుర్తుపట్టినట్టు కూడా ఉంది. నేను అంటున్నాను, అది ఎలా సాధ్యమవుతుంది? ఆ భక్తుల కాలం నాటి వారు కాదు కదా ఈ శిష్యులు గుర్తుపట్టడానికి. అయితే ప్రభువే చెప్పి ఉండాలి, ప్రభువు చెప్పి ఉండాలి. చనిపోయిన తర్వాత ఏ రీతిగా ప్రభువు ఉండబోతున్నాడో వారికి ఆదరణ కలగడానికి, ఓదార్పు కలగడానికి అక్కడ ఉన్న పళాన్న ఆ కనులతో చూచే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన కళ్ళకు కనబడుతున్న సూర్యుని చూడలేం మనం. రూపాంతరంలో సూర్యకాంతి కంటే తేజస్సులో ఉన్న ఆ మహిమలో ఉన్న వారిని ఎలా చూడగలిగారు? అది ఎలా సాధ్యమైనది అనేది ఆలోచన మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు బయలుపరుస్తాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యలు, పునరుద్ధానం లేదని చెప్పే ఈ సద్దూకయ్యలు ప్రభువారికి కౌంటర్ వేశారు. బోధకుడా, ఒక యవనస్తుడు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతను చనిపోయాడు. అన్నయ్య గారి స్థలంలో పిల్లలను పుట్టించడానికి తమ్ముడు చేసుకున్నాడు ఆమెను. ఆయన చనిపోయాడు. మూడవ ఆయన కూడా ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా 7 ఆమెను ఒకరి తర్వాత ఒకరు చనిపోయిన తర్వాత ఈ 7 వివాహం ఆడారు. పునరుద్ధానము తర్వాత ఈమె ఎవరికి భార్య అని ఈ సద్దూకయ్యలు అడుగుతారు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 29-30 వాక్యాలు. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె
ఉందురు అని రాయబడి ఉంది. దూతల వలె, దూతలుగా కాదు, దూతల వలె పునరుద్ధానంలో ఉంటారని ప్రభు ఒక క్లారిటీ ఇచ్చాడు. దూతల వలె అంటే స్త్రీలింగం పురుషులింగం లేని వారు దేవదూతలు. వారు పురుషులు కారు, వారు స్త్రీలు కారు. పరలోకంలో అక్కడ దేవదూతల వలె ఉంటారని ప్రభు చెప్పాడు. అంటే పురుషుడిగా కాకుండా, స్త్రీగా కాకుండా, ఏ లింగ భేదము లేకుండా దేవుని లోకంలో అక్కడ మన నిజస్థితి ప్రభుల వారు అక్కడ బయలుపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు రూపాంతరము చెందిన మహిమలో ఉన్న ఏలియా గారు, మోషే గారు, ప్రభువారు ఎలా కనబడి ఉంటారు? వీళ్ళు ఎలా గుర్తుపట్టగలిగారు? వీరు శరీర ఆకృతిలో ఉన్నారు. శరీరములో ఉండి మహిమను ఎలా చూడగలిగారు? క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుద్ధానములో ఇప్పుడున్న రూపము ఉండదు. రూపం మార్చబడుతుంది, లింగ భేదం మార్చబడుతుంది. అక్కడ స్త్రీ అని పురుషుడు అని లేదు, దేవదూతల వలె ఉంటారు. అంటే స్త్రీ పురుషులు కాని వారు దేవదూతలు. అక్కడ ప్రభు స్పెసిఫిక్గా దేవదూతల వలె అంటే అక్కడ స్థితి ఎలా ఉంది అంటే మహిమలో అదొక ప్రత్యేకమైన మహిమ కలిగిన జీవితం. పరలోకంలో పాపము లేని రాజ్యం, అది పరిశుద్ధ పట్టణం. దేవుడు పరిశుద్ధుడు కనుక దేవదూతలు పరిశుద్ధులు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధులు అక్కడ నివాసం ఉండబోతున్నారు. పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత ఆ పరలోకంలో గుర్తుపట్టడానికి ఇప్పుడున్న రూపము అప్పుడు ఉండదు. ఇప్పుడున్న పురుషుడు స్త్రీలు మట్టికి మట్టిలో కలిసిపోయిన తర్వాత మత్యమైనది అమత్యతను, క్షయమైనది అక్షయతను రెప్పపాటులో మార్పు చెందుతారు. దేనిలోకి? ఏ ఆత్మ తండ్రి దగ్గరకి చేరిందో, ఆత్మ దయచేసిన ఆ ఆత్మ చేరిందో, ఆ ఆత్మకు అమర్త్యత, ఆ ఆత్మకు మహిమ, ఆ శరీరాలతో పరలోకానికి చేరుకుంటాం. భూలోకంలో ఉన్న ఆ రూపాలు అక్కడ ఉండవు. అక్కడికి భూ సంబంధులు చేరుకోరు. రక్త మాంసములు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకున్న నేరం. మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 54 వాక్యాలు మనం చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు గుర్తుపట్టారు కదా. యోహాను గారు తన పత్రికలో ఏమని రాశారో నేను ఇప్పుడు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం.
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. మనం ఏమవుతాం మనకు తెలియదు. చాలామంది పరలోకంలో ఒకరికొకరు మనం పోగొట్టుకున్న వాళ్ళని గుర్తుపట్టేస్తాం. ఒకరికొకరు మనం అక్కడ సహవాసం కలిగి ఉంటాం. అది అసాధారణమైన విషయం, సాధ్యపడని విషయం. అది మహిమాన్వితమైన పట్టణం. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. క్రీస్తు యేసునందు మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మీకు మరొక విషయాన్ని నేను చెప్పవలసి ఉంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఇక్కడ ఈ 65వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతున్నాను. 16-17 వాక్యాలు చదువుతున్నాను. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకానికి రావు. నేను సృష్టించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. 18వ వాక్యంలో ఉంది. ఇక్కడ కొత్త భూమిని గురించి, కొత్త ఆకాశమును గురించి వ్రాస్తూ మునుపటివి మరువబడును, అవి జ్ఞాపకానికి రావు. ఇక్కడ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మొదటి వాక్యం, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. ఇప్పుడు కలిగి ఉన్న ఈ జీవితం ఇది మరువబడుతుంది, జ్ఞాపకానికి రావు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ జ్ఞాపకానికి ఒకవేళ వస్తే, అక్కడ ఒకరికొకరు గుర్తుపడితే, అంటే మీరు అనుకున్నట్టుగా గుర్తుపట్టగలితే, ఏది మన పేతురు గారు, యోహాను, యాకోబు గారు, ఏలియా గారిని, మోషే గారిని గుర్తుపట్టినట్టు ఒకవేళ గుర్తుపట్టే స్థితి అక్కడ ఉందనుకోండి, ఏం జరుగుద్ది? ఆలోచన చేయాలి మనం. భూ సంబంధమైన అవి మరువబడతాయి, అవి జ్ఞాపకానికి రావు. ఎప్పుడైతే మహిమ శరీరంతో లింగ భేదము లేకుండా దేవదూతల వల్లే మనం ఎత్తబడతామో, ఆ జీవితమే వేరు. మరలా భూ సంబంధ
స్నేహితులు మనం అక్కడ చూసుకుంటాం, వారిని కలుసుకుంటాం. ఏంటి ఆధారం ఏంటి? ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ రూపాంతర కొండ దగ్గర వీరు ఎప్పటి వారు, కనబడిన వారు ఎప్పటి వారు, ఎలా అక్కడ సాధ్యమవుతుంది? అప్పటి కాలపు వారు కదా ఏలియా గారిని, మోషే గారిని గుర్తుపట్టడానికి. వీరు శరీరంతో ఉన్నారు, అక్కడ మహిమలో ఉన్నారు. చనిపోయిన వారి రూపాలు ఎలా ఉంటాయో అది మీకు అర్థం అవ్వాలి. చనిపోయిన తర్వాత మన రూపం మారుతుంది, మన లింగ భేదం అక్కడ లేకుండగా దేవదూతలు ఏ రీతిగా ఉన్నారు ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చిన తర్వాత మునుపటివి మరువబడుతున్నాయి, అవి జ్ఞాపకానికి రావని యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 17వ వాక్యంలో మనం చూసాం. కనుక పరలోక సంబంధమైన జీవితం అదొక విశేషమైన మహిమ కలిగిన జీవితం. ఆ జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న రూపం భూమిలో కలిసిపోయిన తర్వాత ఆ స్థితి ఎలా ఉంటుందో ప్రభువు చెప్పాడు. పునరుద్ధానమందు దేవదూతల వలె ఉంటారు. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఏయబడడం అనేవి ఏవి ఉండవు. ఇంకొక వాక్యం చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యం. అక్కడ ఏముంది అంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అని ఉంది. సూర్యుని వలె తేజరిల్లుతారు నీతిమంతులైన వారు. పునరుద్ధానం తర్వాత నీతిశూరుడైన ప్రభుల వారు సమీపింపరాని తేజస్సులు అమరత్వమై ప్రకాశించుచున్న ప్రభుల వారు, ఆ ప్రకాశమానం నీతిమంతులకి ఇవ్వబడుతుంది. అంటే పరలోకంలో మన నిజస్థితి ఏంటంటే సూర్యప్రకాశం. సూర్యుని వలె మనం తేజరిల్లుతాం. గుర్తుపట్టేది ఏముంటుంది? ఇక్కడ సూర్యపు వెలుగులో ఉంటేనే మనం కనబడతాం. ఇక్కడ వెలుగు ఉంటేనే మనం కనబడతాం. చీకట్లో మన రూపాలు మనకే కానరావు. పరలోకంలో సూర్యుడు అక్కడ ఉండడు, చీకటి ఉండదు. గొర్రె పిల్లయే ఆ పట్టణానికి దీపం, ఆయనే ప్రకాశమానం. ఆ మహిమ కలిగిన ఆ కిరణాలలో మనం కూడా సూర్యుని వలె తేజరిల్లుతాము అనేది నిజస్థితి. నేను పోగొట్టుకున్న వారిని అక్కడ నేను కలుసుకుంటాను, ప్రియమైన వారిని అక్కడ నేను చేరుకుంటాను. ఎలా సాధ్యమవుతుంది? ఏలే కాలము నాటి వారు కాదు కదా ఈ శిష్యులు, మోషే కాలము నాటి వారు కాదు కదా. పరిచయాలు ఉండాలి కదా గుర్తుపట్టడానికి. మరి వీళ్ళు ఏం చూశారు? నేనేమంటానంటే పరిశుద్ధాత్మ ద్వారా మహిమలో ఉన్నవారు వీరికి కనబడ్డారు. అది వాస్తవము అయితే అది దేవుడిచ్చిన దర్శనం. దేవుడు ఒక దర్శన రూపంలో వారిని చూపించాడు. చనిపోయిన తర్వాత నేను ఎలా ఉంటాను, చనిపోయిన వారు ఎలా ఉంటారో ఆ భక్తులు వీరికి తెలియదు.
ఇప్పుడు ఫోటోలు వేలాడదీస్తారు గోడ మీద. మనవడికి తెలియదు ఆయన ముందు తరంలో చనిపోయిన అక్కడ వారి తండ్రి గారు చెప్తారు, మా తాతయ్య అయిన. అలాగే పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి కనబడ్డారు అంటే అది దేవుడిచ్చిన దర్శనం. అలా అయితేనే సాధ్యమవుతుంది. లేదండి వారు అలాగే ఉన్న పాటను చూశారు అంటే మరి పౌలు గారి పరిస్థితే. ఈ కనులతో సూర్యుని మనం చూడనప్పుడు అక్కడ రూపాంతరంలో ఉన్న ప్రకాశమానంగా ప్రభువారి యొక్క ముఖం సూర్యుడిగా ప్రకాశిస్తున్నట్టు వీళ్ళు ఎలా చూడగలిగారు? మహిమలో ఉన్న ఆ భక్తులను ఎలా చూడగలిగారు? అలా గుర్తుపట్టడం అసంభవం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనం చనిపోయిన తర్వాత మన రూపం మారుతుంది. మనం స్త్రీ పురుషులం కాదు, మనం దేవదూతల వలె మనం అక్కడ మహిమలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. లేదు అంటే ఫోన్ చేసి నాతో మాట్లాడండి. ఇలాంటి సందిగ్ధమైన విషయాలు మీకు చక్కగా వివరిస్తాను, మీకు తెలియచేస్తాను. కనుక యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వాక్యంలో మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమవుతాం మనకు తెలియదు. అక్కడ గుర్తుపట్టేశారు. ఎలా ఎలా సాధ్యమవుతుంది గుర్తుపట్టడానికి? ఎవరైనా పరిచయం చేస్తే మనం గుర్తుపట్టగలుగుతాం. అక్కడ తప్పకుండా ప్రభువారు వారిని బయలుపరిచాడు, ఆ దర్శనాన్ని బయలుపరిచాడు. ఒక మేఘం వచ్చింది. ఆ మేఘంలో తండ్రి మాట్లాడుచున్న స్వరం, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని మాట మీరు వినుడి అని చెప్పిన ఆ మాటకు భయాక్రాంతులై బోర్లబడి పడిపోయారు. ప్రభువారు తట్టి లేపి భయపడొద్దు అని ధైర్యపరిచినారు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మనకు దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి కొన్ని ఆత్మీయ సత్యాలు ఆత్మతోనే వివేచించాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించలేడు. అవి అతనికి గోచరం కావు. ఆత్మీయ విషయాలు ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు. కనుక దేవుడు నాకు తెలియచేసిన ఈ విషయాలను మీతో పంచుకునే అవకాశం దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. మీకు నా వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.